అదిగో అత్తయ్య వచ్చేశారు. అనుపమ, కళ్యాణి నిశ్చితార్థానికి 2 రోజులే సమయం ఉంది. చీరలు నగలు తీసుకోవాలి. ఇలాంటి సమయంలో ఎక్కడికి వెళ్ళావు అనుపమ? బ్యాంకుకి నానమ్మా. అక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడేం పని ఉంది? బ్యాంక్ కాదమ్మా, బ్యాంక్ పక్కనున్న గుడికి వెళ్ళొస్తున్నా. వస్తుంటే చెప్పులు తెగిపోతే కొత్తవి కొనుక్కొస్తున్నా. అవునా, సరే. నిశ్చితార్థానికి ఏమేం కావాలో పంతులు గారిని అడిగి బాజీకి చెప్పు. ఆఖరి నిమిషంలో అంతా కంగారుగా ఉంటుంది. అలాగేనమ్మా. కళ్యాణి, నిశ్చితార్థానికి నీ స్నేహితులు ఎవరినైనా పిలవాలనుకుంటే పిలువు. చిన్ని, చిన్ని. మీరు నిజంగా గుడికి వెళ్తే చేతిలో పూల సజ్జేది, నుదుటిన పంతులు గారు పెట్టే కుంకుమేది? మీరు దేని గురించో కంగారు పడుతున్నారు, ఏదో దాస్తున్నారు అని అర్థం అవుతుంది. ఎన్ని రోజులని దాస్తారులే, ఇంకో 2 రోజులే కదా. పోలీస్ కుక్ అయినా వాసన చూసి అనుమానిస్తుంది. ఈవిడికి మాత్రం ఎప్పుడూ అందరి మీద అనుమానమే. అమ్మ మీతో మాట్లాడాలి. కళ్యాణి, నువ్వు లోపలికెళ్ళు. ఈ కళ్యాణిని ఎందుకు తీసుకెళ్లావమ్మా? తనందరికీ చెప్పేస్తుంది. అత్తయ్య నన్ను తిడతారు. నన్ను తిడితే మాత్రం పెళ్ళ ఆగిపోతుంది. ముందే చెప్తున్నాను. తనకి నేను చెప్తాను పల్లవి, ఎవరికీ చెప్పదులే. తన సంగతి సరే అమ్మా, నువ్వేంటి ఒట్టి చేతులతో వచ్చావు? డబ్బులు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసావా? మరి నాకింకా మెసేజ్ రాలేదు. అది పల్లవి, నీ వాలకం చూస్తుంటే ఏదో బ్యాడ్ న్యూస్ చెప్పేలా ఉన్నావు. మాట నిలబెట్టుకునేలా లేవు. లేదు పల్లవి, నీకిచ్చిన మాట ప్రకారమే పెళ్లికి ముందే డబ్బులిచ్చేస్తాను. కాకపోతే 2 రోజులు టైం కావాలి. పెళ్లి దాకా సాగదీస్తానంటే కుదరదు. నిశ్చితార్థం ముందే ఇచ్చేయాలి. సరి పల్లవి, ఇచ్చేస్తాను. నన్ను నమ్ము. చూద్దాం. నీ కూతురు పెళ్లి నీ చేతుల్లోనే ఉంది. జోక్ కాకపోతే ఏంటి మేడం, అనుపమ గారు చనిపోయి సంవత్సరం అయింది కదా. డెత్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. కళ్యాణికి పెళ్ళని ఆనందించేలోపే పల్లవి మణిమని గుర్తు చేసింది. కట్నం అడిగింది. ఉన్న డబ్బులే ఇద్దామనుకుంటే బ్యాంక్ వాళ్ళు చనిపోయావంటున్నారు. ప్రూవ్ చేయడానికి నా దగ్గర ప్రూఫ్స్ లేవు. డబ్బు అందించలేకపోతే పెళ్ళాగిపోతుంది. చిన్న వయసులో కళ్యాణి పడుతున్న కష్టాలు చాలు, మళ్ళీ కొత్తవి రాకూడదు. కళ్యాణి నా కూతురు, తన బాధ్యత నాది. ఏం చేయాలి? అమ్మా, ఏం ఆలోచిస్తున్నా? కట్నం గురించేనా? మంచిదమ్మా, నువ్వెంత త్వరగా ఇస్తే అంత మంచిది. ఇదిగో.
ఏంటిది? ఆడపడుచు కట్నం కింద నాకు కావాల్సింది. చంద్రహారం, డైమండ్ రింగ్, నెక్లెస్, పాపకి ఓ వడ్డాను. పల్లవి, వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి తేగలను? బ్యాంక్లో డబ్బులు సగం వీటికే అయిపోతాయి. అదంతా నాకు తెలీదు. పెళ్ళైన తర్వాత అత్తారింట్లో నీ కూతురు సుఖంగా ఉండాలంటే తప్పదు మరి. కట్నం రూపాయి కూడా తగ్గకూడదు. అన్నీ ఒకేసారి ఇవ్వలేనంటే గోదావరికి వడ్డాను, అది కొంచెం పెద్దదయ్యాక చేయించచ్చులే. నేను మంచిదాన్ని కాబట్టి ఈ ఆఫర్ ఇచ్చాను. అదే మా అమ్మ దగ్గర అయితే నీకు ఈ ఛాన్స్ కూడా ఉండదు. మా అమ్మ ఉత్త మణెమ్మ కాదు, మనీకి అమ్మ మణెమ్మ. డబ్బంటే మహా పిచ్చి. శవం మీద చిల్లర కూడా ఏరేసుకుంటుంది. నీకు తెలియంది కాదనుకో, గుర్తు చేస్తున్నానంతే. ఒకవేళ నువ్విస్తానన్న డబ్బులు ఇవ్వలేదనుకో, పెద్దగా ఏం మాట్లాడదు. ఇలాగే కళ్యాణి వంటగదిలో వచ్చి రాని వంటలు చేసుకుంటూ ఉంటే సిలిండర్ పేలిపోతుంది. లేదంటే పెరట్లో బావిలో నీళ్లు తోడుతూ కళ్యాణి కాలు జారి బావిలో పడిపోతుంది. ఆ తర్వాత మనం ఎంత ఏడ్చినా కళ్యాణి తిరిగి రాదు. ఇక నీ ఇష్టం అమ్మా. సిలిండర్ పేలిపోతుంది. కళ్యాణి కాలు జారి బావిలో పడిపోతుంది. ఏం ఆలోచిస్తున్నావమ్మా? కొంచెం ఉంటే చీరంటుకునేది. అంత పరధ్యానంగా ఉంటే ఎలా? అది కూడా వంటగదిలో. అన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాతో ఎందుకమ్మా సరిగా మాట్లాడడం లేదు? నాకు చాలా పనులున్నాయి. తీరిగ్గా మాట్లాడుతూ కూర్చోలేను. నువ్వు వెళ్ళు. అర్థమైందమ్మా. నువ్వింకా నేను చెప్పే మాటలు నమ్మడం లేదని. నీ మౌనమే అవును అని సమాధానం చెప్తుంది. సరే, నువ్వు పెళ్లి చేయాలి అని అనుకుంటున్నావు. పెళ్లి జరగాలంటే బ్యాంకులో డబ్బులు కావాలి, అంతేనా? నీ డెత్ సర్టిఫికేట్ నకిలీ అని, నువ్వు బతికే ఉన్నావని నిరూపించటానికి నేను హెల్ప్ చేస్తాను. నీ హెల్ప్ నాకేం అవసరం లేదని నీకు ఆల్రెడీ చెప్పాను కదా. సరే మేడం, మీకవసరం లేకున్నా నేను చెప్పాలి అనుకున్నది చెప్తున్నా. నాకు 18 సంవత్సరాలు నిండే వరకు, మా నాన్న రిలీజ్ అయ్యే వరకు నా బాధ్యత నీదే అని కోర్టు నిన్ను నాకు గార్డియన్ గా పెట్టింది. నీ సంతకం, మా నాన్న సంతకం, కోర్టు ముద్రలతో ఉన్న పేపర్స్ నీ దగ్గరే ఉన్నాయి కదా. వాటిని బ్యాంకుకి తీసుకెళ్లి నువ్వు బతికే ఉన్నావని నిరూపించుకో. సింపుల్. ఎలా ఉంది ఐడియా? సూపర్ కదా? ఈ మాత్రం ఆలోచన నాకు రాలేదనుకున్నావా? నాకెప్పుడో వచ్చింది. నువ్వొచ్చి ఇప్పుడు చెప్తున్నావు. కూతురు దగ్గర నటిస్తుంది, లోపల ఆనందం బయటికి చెప్పడం లేదు. అవునా అమ్మా? నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని నాకు తెలుసులే.
జాగ్రత్తగా రా. కూర్చో. ఇప్పుడు నీ ఆరోగ్యం కుదుటుగా ఉందా? బానే ఉంది నానమ్మా. 9వ నెల కూడా వచ్చేసింది. ఈ సమయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణంలో నొప్పులు మొదలవుతాయో చెప్పలేం. దమయంతి, సంపద పక్కన ఎప్పుడూ ఎవరో ఒకడు ఉండేలా చూడు. సంపద నాకు మనవరాన్నో మునిమనవన్నో ఇవ్వబోతుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు చెప్పిన దగ్గర నుంచి కళ్యాణి నా దగ్గరే ఉంటుంది నానమ్మా. మళ్ళీ అత్తయ్యకెందుకు ఇబ్బంది? ఉన్న దగ్గర నుండి ఆవలించినా అనుమానిస్తుంది. ఒళ్ళుంచి పని చేయదేమో అనుకున్నాను. చేస్తుందన్నమాట. సంపద, పాలల్లో కుంకుమ పువ్వు వేసుకుని తాగటం మాత్రం మర్చిపోవద్దు. ఆ, అలాగే నానమ్మా. ఇన్ని చెప్తున్నావు కదమ్మా, ఇంకొక విషయం కూడా చెప్పు. ఏమిటి? కర్ణుడు కవచకుండలాల్ని అంటిపెట్టుకుని పుట్టినట్టు సంపద చేతిలో ఎప్పుడూ ఫోన్ పట్టుకునే ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోదు. ఇక నుంచి మార్చుకుంటుందిలే. అవును, శౌర్య రోజు క్యాంప్ నుంచి వస్తాడన్నా. చీకటి కూడా పడింది, ఇంకా రాలేదేంటి? ఫోన్ చేశావా? అవసరం లేదమ్మా, వచ్చేసాను. ప్రయాణం బాగా జరిగిందా శౌర్య? జరిగిందమ్మమ్మా. 2 రోజుల్లో కళ్యాణి సిద్ధుల నిశ్చితార్థం ఉంది కదా. ఇప్పుడు నువ్వు ఇలా డ్యూటీ మీద వేరే ఊరు వెళ్ళటం బాగుండదేమో. చెన్నీకి తోడుగా ఉండి 2 రోజులు ఆ పనులని దగ్గరుండి నువ్వే చూసుకుంటే బాగుంటుంది. అలాగే నానమ్మా, 3 days లీవ్కి అప్లై చేస్తాను. మంచిది. సంపద, చేతికేమైంది? ఏంటి కట్టు? జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేం కదా. అన్నిటికీ తట్టుకుని నిలబడాలి. నీ విషయంలో నేను అలా ఉండలేను సంపద. సంపద, ఏంటి నీ మాటల్లో అర్థం? అత్తయ్య, చెప్పు, పర్వాలేదు. రేపటి రోజున పరిస్థితులు ఎలా ఉంటాయో అంటే అర్థం ఏంటి? అయ్యో అత్తయ్య, మీరు అపార్థం చేసుకోకండి. మొదటి కాన్పంటే ఆడపిల్లకి పునర్జన్మతో సమానం అంటారు కదా. నేను ఆ ఉద్దేశంతో అన్నాను. అమ్మా, అదేంటో అర్థం కాదు. నీకు సంపద ఏం మాట్లాడినా తప్పుగానే అనిపిస్తుంది. నీ పెళ్ళాం విషయంలో నేను నోరు తెరవడం కూడా తప్పేరా నీకు? అమ్మా, సంపద, దమయంతి మాటలు నువ్వేం పట్టించుకోవద్దు. శౌర్య లాంటి భర్త దొరకటం నీ అదృష్టం. ఏ జన్మలోనో ఎంతో పుణ్యం చేసుకుని ఉంటావు. భార్యని ప్రాణానికి ప్రాణంగా చూసుకునే భర్త దొరికాడు. అంతకంటే అదృష్టం ఏం కావాలి? శౌర్య, అలసిపోయి ఉంటావు. వెళ్ళి స్నానం చేసిరా, భోంచేద్దు గాని. అలాగే అమ్మమ్మ. సంపద, పద.
అనుపమమ్మ ఇంతకు ముందులా నాతో మాట్లాడటం లేదు. అమ్మ నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటోంది. దీనంతటికి కారణం ఆ సిద్ధుగాడే. ఇంకెన్ని రోజులు ఇలా కళ్యాణి? నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. వాడు నన్ను లవ్ చేస్తున్నానని కావాలని చెప్పాడు. కళ్యాణి నేను ప్రేమించుకుంటున్నా. అనుపమమ్మకి నా మీదున్న నమ్మకాన్ని పోగొట్టాడు. ఇప్పుడు కట్నం అంటూ పెళ్లికి మెలిక పెట్టారు. పాపం అనుపమమ్మ నా కోసం కట్నం ఇస్తానని మాటిచ్చి తన ఐడెంటిటీని పోగొట్టుకుంటోంది. ఎలా అయినా ఆ సిద్ధుగాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు కళ్యాణి. నాకు ఎవరు అడ్డు రానంత వరకే నేను మంచోన్ని. అనవసరంగా నా జీవితంలోకి వచ్చావు. ఆ రోజు గుళ్ళో నువ్వు నన్ను పట్టించకపోయినా, మొన్న శామ్తో నేను స్టోర్ రూమ్లో ఉన్నప్పుడు రచ్చ చేయకపోయినా నేను వదిలేసేవాణ్ణి. బట్ ఇప్పుడు వదలను కళ్యాణి, వదలను. నేను శామ్ ఇంటి నుంచి వెళ్ళిపోవడమే కాదు కళ్యాణి, అందరి ముందు నిన్ను బ్యాట్ చేసి అసలు సిద్ధుగాడితో ఎందుకు పెట్టుకున్నానా అనేలా చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ శామ్కి నా ప్లాన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే టైం దొరకట్లేదు. శామ్ నా గురించి ఏమనుకుంటుందో, ఎంత బాధపడుతుందో. ఈరోజు రాత్రి కలుస్తానని చెప్పాను. అసలు శామ్ వస్తుందో రాదో. డే బై డే సిద్ధుతో మాట్లాడడం కష్టమవుతుంది. ఎప్పుడు ఎవరో ఒకరు పక్కనే ఉంటున్నారు. ఒక పక్క సిద్ధు కళ్యాణి ఎంగేజ్మెంట్ దగ్గరకు వస్తుంది. ఒకరికొకరు క్లోజ్ అవుతున్నారు. సిద్ధు ఆ రోజు తప్పించుకోవడానికి కళ్యాణిని ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పాడేమో అనుకున్నాను. కానీ కళ్యాణి అందరి ముందు తనది తప్పని, తాను సిద్ధు ప్రేమించుకుంటున్నామని చెప్పేసింది. ఒకవేళ సిద్ధు నన్ను మర్చిపోయాడా? కళ్యాణిని ప్రేమిస్తున్నాడా? సిద్ధుని అడగాలి, కలిసి మాట్లాడాలి. ఇప్పుడైతే అందరూ నిద్రపోతూ ఉంటారు. 11కి కలుద్దామన్నాడు. ఇంత అర్ధరాత్రి అయితే ఎవ్వరూ చూడరని కలవడానికి ప్లాన్ చేస్తున్నారు కదా. చెప్తాం మీ పని. టెక్నాలజీ డెవలప్మెంట్ ఈరోజు నీ గుట్టుని రట్టు చేయబోతోంది సిద్ధు. శామ్ మెసేజ్ చేసింది. ఎస్, శామ్ వస్తుంది. శౌర్య నిద్రలేస్తే అసలు ఫుల్ స్లీప్లో ఉన్నాడో లేదో చెక్ చేసుకుంటే బెటర్. ఇదే రైట్ టైం. శౌర్య ఫుల్ స్లీప్లో ఉన్నాడు.